కనికర సంపన్నుడా, ప్రేమామూర్తి నీకు స్తోత్రములు. ప్రియ సంగమా, ఎలా ఉన్నారు? మీ అందరూ కూడా బాగున్నారు కదా? తండ్రి కృప వల్ల, తండ్రి యొక్క దీవెన వల్ల మీ అందరూ కూడా, మీ ప్రతి కుటుంబం కూడా బహుగా ఆశీర్వదించబడాలని కోరుకుంటూ ఈ ఉదయకాల సమయంలో తండ్రి ఇచ్చిన వాక్యాన్ని మీ ముందు పంచాలని ఆశిస్తూ వాళ్ళు మీ ముందుకు వచ్చి ఉన్నాను. మా ఇదిగో వాక్యం ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ సహకారాలు మాకు అందించండి. తండ్రి మేము బహుగా దీవించుగాక. హల్లెలూయా. ఈరోజు వాక్య సందేశం చూసుకుంటే, పడిన వారిని ఆయన లేవనెత్తువాడు ఆయనే, పడిన ప్రజలను లేవనెత్తినవాడు ఆయనే. ఈ మాట మనం 145 అధ్యాయంలో 14వ వచనంలో మనం చూసుకుంటాం. పడిపోయిన వారిని లేవనెత్తినవాడు ఆయనే, కురుంగిపోయిన వారిని లేవనెత్తినవాడు ఆయనే అన్న వాక్యాన్ని అక్కడ మనం చూస్తాం. కావున ప్రియ సంగమా, ఈ వాక్యంలో ఉన్న సారం ఏంటో మనం ఒకసారి చూద్దాం. పడిన వారిని అన్న మాట మనకు కనిపిస్తుంది, కురుంగిపోయిన వారిని అన్న మాట కనిపిస్తుంది. సర్వసాధారణంగా మన లోకంలో ఆశించేది, అనుకున్నది ఏంటంటే పడిపోయాం. ఎక్కడ పడిపోయాము? అప్పుల్లో పడిపోయాం, బలహీనతలో పడిపోయాం, ఆర్థిక స్థితిలో పడిపోయాం, కురుంగిపోయాం, మనోవేదంలో కృంగిపోయాం, కుటుంబ సమస్యలో కృంగిపోయాం, భర్త వల్ల, భార్య వల్ల, బిడ్డల వల్ల మన మనసు కృంగిపోయి పాడైపోయింది. అనేక విషయాల్లో లేవలేని స్థితిలో ఉన్నాము. ఆర్థిక స్థితిలో, పేదరికంలో, అన్ని విషయాలు కూడా పడిపోయాము. ఇది మనం చేసే అనుదినం చేసే ప్రార్థనలో తండ్రి మనం కోరుకున్న కోరికలు ఇవి. హల్లెలూయా. అందుకని అంటున్నాడు, పడిన వారిని లేవనెత్తిన వాడు ఆయనే, కురుంగిపోయిన వారిని లేవనెత్తిన వాడు కూడా ఆయనే అని అక్కడ వాక్యం బోధిస్తుంది. సంగమా, ఈ లోకంలో మనం అనేకమైన విషయాల్లో పడిపోతుంటాం. కొంతమంది మోసంలో పడిపోతారు, కొంతమంది మాయమాటలో పడిపోతారు, కొంతమంది దగా చేయబడి పడిపోతుంటారు, కొంతమంది అహంకారులే పడిపోతుంటారు. వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. కానీ ఇలాంటి విషయాల్లో పడిపోయిన వారిని మనం సర్వసాధారణంగా, ఇది మన జీవన విధానంలో ఎప్పుడు జరుగుతున్న విషయాలే. అలాగే చిన్నవారిని, పెద్దవారిని ప్రతి ఒక్కరు కూడా ఏదో చోట ఎక్కడో ఒకప్పుడు పడిపోతూనే ఉంటారు, కునిగిపోతూనే ఉంటారు. మానసిక వ్యాధి ఎప్పుడైతే మనిషికి వస్తుందో అందులోంచి పైకి లేవడం చాలా కష్టం అండి. మామూలుగా కింద పడిపోయిన వాడు ఏదో రకంగా పైకి లేస్తాడు, కానీ మానసిక వ్యాధిలో పడిపోయిన వాడు లేవడం కష్టం. వాడు పైకి లేవాలంటే వాడికి ఏదో ఒక అద్భుతం జరగాలి, అక్కడ వాడి కుటుంబంలో ఏదో ఒక మంచి క్రియ జరగాలి, అది తండ్రి జరిగించాలి. ఇది సర్వసాధారణంగా అనుకుంటున్న మాటలు, అనుభవిస్తున్న అనుభవాలు. అయితే ఇక్కడ ఆ మాటకు గల అర్థం ఏంటి మనం చూద్దాం ఒకసారి. ప్రియ సంగమా, హల్లెలూయా. ఏంటి, ఎందుకు ఆ తండ్రి మాట ఇచ్చాడు అంటే, తండ్రి యొక్క ఉద్దేశం ఏంటి, మన యొక్క ఉద్దేశం ఏమిటి? ముందు చెప్పుకున్నట్లుగా కుటుంబ సంసారించలో పడిపోయాము, సంసారం లేవనెత్తలేక కురుంగిపోయాము, బిడ్డలను చదివించలేక, బిడ్డలను పోషించలేక, ఇలాంటి ఏదైతే విషయాలు మనం కృంగిపోయి పడిపోయి లేస్తూ పడుతూ మన జీవితం గడుపుతున్నాం. కానీ బైబిల్లో ఉన్న సత్యం అది కాదు. ఏంటి తెలుసా? భక్తిలో పడిపోయిన వారిని, హల్లెలూయా, ప్రార్థనలో కృంగిపోయిన వారిని, వాక్యంలో పడిపోయిన వారిని, టోటల్గా చూసుకుంటే తండ్రి యొక్క పనిలో పడిపోయి కృంగిపోయిన వారిని మరలా ఆయన లేపుతాడంట. అది బైబిల్లో చెప్పబడిన సత్యము, సత్యమైన వాక్కు. అందుకే ఆ వాక్యం రాశాడు అక్కడ దావీదు గారు. అందుకే ఆ మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. సర్వసాధారణంగా లోకంలో మనం పడిపోతుంటాము, కురిగిపోతుంటాం, అప్పుల్లో పడుతుంటాం, తిప్పలో పడుతుంటాం, ఏదైతే తిప్పలో పడుతూ ఉంటాం మన జీవితం ముందు కొనసాగడం కోసం. అప్పు తీరిపోతే మళ్ళీ అప్పు చేయమా? అనారోగ్యం పోతే మళ్ళీ అనారోగ్యం రాదా? బలహీనత పోతే మళ్ళీ మనకు బలహీనత రాదా? అన్నీ సహజమే. కానీ తండ్రి యొక్క మర్మం ఏంటంటే, అక్కడ చెప్పబడిన మాటల అర్థం ఏంటంటే, భక్తిలో పడిపోయిన వారిని, ప్రార్థనలో కురుంగిపోయిన వారు మనం చూస్తుంటాం చాలామంది కదండి. మనిషికి ఏది ఎక్కువైనా సరే ప్రమాదం అనండి, ఏది ఎక్కువైనా సరే ప్రమాదం. అలాగే ఏమి లేకపోయినా ప్రమాదమే.
ఏది ఎక్కువైనా ప్రమాదమే, తక్కువైనా ప్రమాదమే. అందుకే సామెతల గ్రంథం 30 అధ్యాయులు అంటాడు, అగర్ అనే ఒక వ్యక్తి అంటాడు కదా అక్కడ, అయ్యా తండ్రి నాకు ఏది ఇచ్చినా సరే తగుమట్టుకు ఇవ్వు, అలాగని తక్కువ చేయొద్దు. ఒకవేళ నాకు తక్కువ చేస్తే నిన్ను దూషిస్తానేమో, అలాగే నాకు ఎక్కువగా ఇస్తే నీకు అహంకారం ఉన్నాయి, నీకు వ్యతిరేకంగా ఉంటూ నేను విసర్జిస్తానేమో, కనుక నాకు ఏది ఇచ్చినా సరే తగుమట్టుగా సమానంగా ఇయ్యన్నాడు అక్కడ. ఆగర్ అనే ప్రవక్త అన్నమాట అక్కడ, ఒక భక్తుడు అన్నమాట. సామెతల గ్రంథం 30 అధ్యాయంలో మాట మనకు కనిపిస్తుంది ప్రిసంగమ్మ. కనుక ఆ మానవుడికి ఏది తక్కువైనా బాధే, ఎక్కువైనా బాధే. ఎక్కువైతే కళ్ళు మూసుకుపోతాయి, తక్కువైతే ఇచ్చిన వాడిని నిందిస్తాం మనం. అలాగే పడిపోయాము, కృంగిపోయాము అంటే భక్తి విషయంలో మాత్రమే అక్కడ చెప్తున్నాడు. ముందు బాగానే ఉంది మన భక్తి జీవితము, ముందు బాగానే పరిగెట్టాము, ముందు బాగానే అనుసరించాము, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ మనం ఎప్పుడైతే పడిపోతామో అప్పుడే మన శ్రమ దినాలకి ప్రారంభము. హల్లెలూయా. మన శ్రమ కాలానికి ప్రారంభం అని అక్కడ ఖచ్చితంగా వాక్యం బోధిస్తుంది. హల్లెలూయా. అదే మన నాశనానికి కారణం. అది తెలుసుకొని, అది గమనించుకొని, మన తప్పుని సరిదిద్దుకొని మరలా ముందుకు వెళ్ళామా ఆశీర్వదించబడతాం. లేదు దాన్ని విడిచిపెట్టేసామా, ఏమో మన జీవితంలో ఏది జరుగుతుందో ఏది జరగబోతుందో మనకు తెలియదు సంగమా. ఇది ఖచ్చితంగా వాక్యంలోని సత్యము సారాంశం. అందుకే అంటున్నాడు, కురింగిపోయిన వాడిని లేవనెత్తిన వాడు ఆయనే, పడిపోయిన వాడిని లేవనెత్తి ఉద్ధరించిన వాడు ఆయనే. అంటే అక్కడికక్కడిగా వెళ్ళిపోతాం. పేతురు గారు పడిపోయారు కదండి నీటిలో, చేయి పెట్టి పైకి లేపాడు కదండి. ఎందుకంటే పేతురు అడిగారు కనుక పైకి లేపాడు కదా. ఆ పడిపోవడం కాదు ఇక్కడ, భక్తి విషయంలో పడిపోయిన వారిని ప్రతి సంగమా. నువ్వెవరైనా కావచ్చు, నువ్వు చిన్న విశ్వాసం కావచ్చు, పెద్ద బాధకుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు, నీ భక్తి నీవు కాపాడుకోలేకపోతే నీవు పడిపోయినట్లే. నువ్వు అలా పడిపోయినప్పుడు తండ్రి నిన్ను లేపుతాడు పైకి, మళ్ళీ లేపుతాడు. 4 అధ్యాయం 6-7 వచనం చూసుకుంటే యోబు గ్రంథంలో అక్కడ అంటాడు కదా, ఎలీఫాజ్ అనే తన స్నేహితుడు అంటాడు యోబుని. 5-6-7 వచనాలు అక్కడ 5-6-7 వచనాలు అక్కడ చూస్తే అక్కడ అంటాడు, ఎలీఫాజ్ అనే స్నేహితుడు యోబుతో అంటాడు, యోబు కృంగిపోయిన మా మోకాలను నువ్వు లేవనెత్తిన వాడు నీవే, సడలిపోయిన మా చేతులను నువ్వు లేవనెత్తిన వాడు నీవే. భక్తి లేని మాకు భక్తిని నేర్పించింది నువ్వే. ఇప్పుడు శ్రమ నీకు కలుగగా నీకు చింతాక్రాంతులు అవుతున్నావా, నీ భక్తిని కాపాడదా? చక్కటి ప్రశ్న వేశాడండి అక్కడ. ప్రియ సంగమా, ఈరోజు మనం తెలుసుకుందాం. ఓ క్రైస్తవుడా, నీ భక్తిని సమస్యకు పరిష్కారం అవ్వదా? నీ భక్తి నీ కృంగిపోయి నీ జీవితాన్ని నిలబెట్టదా? నీ భక్తి నీకు కలిగిన ఆకలి దప్పులను తీర్చదా? నీ భక్తి నిన్ను ఉద్ధరించదా? ఒకసారి జ్ఞాపకం చేసుకొని మీరు అందరూ కూడా ప్రియ సంగమా. ఎందుకంటే భక్తిలో పడిపోయిన వారిని, తండ్రి పనిలో పడిపోయిన వారిని, తండ్రి పనులు కృంగిపోయిన వారిని ఆయన లేవనెత్తుతాడంటే, లేవనెత్తే మహానుభావుడు ఆయన. అయితే నీ చెయ్యి ఆయనకు అందించాలి. ఇది మర్చిపోక. ఏం చెయ్యిది అంటే దక్షిణాస్తమాన్ని కుడి చేయాలి కదా, ఇది ఎడం చెయ్యి. ఈ చేతితో కాదు నేను చెప్పేది, ప్రార్థన చేయని అందించు. హల్లెలూయా. ప్రార్థన చేయను అందించు ఆయనకి. నేను పట్టుకొని లేపుతాడు పైకి. నీ భక్తి నిన్ను కాపాడదా? ఇంతకాలం చేసిన ప్రార్థన ఏమైపోయింది? ఇంతకాలం చేసిన పరిచయం ఏమైపోయింది? ఇంతకాలం చెప్పిన బోధన ఏమైపోయింది? ఈరోజు ఎందుకు కృంగిపోతున్నాను, ఎందుకు పడిపోతున్నావు అంటే నీలో బలహీనత వచ్చేసింది. హల్లెలూయా. భక్తి విషయంలో, శరీర విషయంలో నేను చెప్పట్లేదు, కుటుంబ విషయంలో చెప్పట్లేదు, భార్యాభర్తల మధ్య నేను చెప్పట్లేదు, పిల్లల మధ్య నేను చెప్పట్లేదు, నేను వాటి కోసం చెప్పట్లేదు. ప్రసన్నమ్మ, నీ భక్తి నిన్ను కాపాడుతుందా లేదా? ఇది జ్ఞాపకం చేసుకో. నీ భక్తిని పడిపోయావు నిజమే,
పడిపోయిన సోదరులు, పడిపోయి వేద బాధలు, పడిపోయి ఏదో ఏదో విషయంలో పడిపోయాం. కానీ మరలా నీవు చెయ్యి అందించు, ప్రార్థన చెయ్య. ఈ ప్రార్థన తండ్రికి అందించు. నిన్ను పట్టుకుంటాడు ప్రసంగమా. విడిచిపెట్టేవాడు కాదండి. నిన్ను అనాథగా విడిచిపెట్టేవాడు కాదు. నువ్వు ఏడుస్తే చూసేవాడు కాదు. నువ్వు ఆకలి తప్పుతూ ఉంటే నీ ఆకలి తీర్చలేనివాడు కాదు. నువ్వు బాధపడుతుంటే చూసి సంతోషించేవాడు కాదండి. మనం నమ్ముకున్న సర్వాధికారి తండ్రి. ఆయన పేరు పెట్టుకున్న మనము, ఆయన ఉంటున్న మనము శక్తిమంతంగా ఉండాలి. ప్రార్థన విషయంలో, భక్తి విషయంలో. శక్తి అంటే శరీర శక్తి కాదు, ఆత్మశక్తితో మనం ఉండాలి. హల్లెలూయా. ఈ వాక్యం ఎంతమంది ఉంటున్నారో సంఘం నాకు తెలియదు. లేక పిన్ని విడిచిపెడుతున్నారో కూడా నాకు తెలియదు. కానీ విన్నవారు ఖచ్చితంగా మిన్ని ప్రార్థన చెయ్య ఆయనకు అందిస్తే పడిపోతున్న నిన్ను లేవనెత్తుతాడు, కురుకుపోయిన నిన్ను లేవనెత్తుతాడు. 18 సంవత్సరాల వయసు, 18 సంవత్సరాలు కురుంగిపోయిన ఒక స్త్రీని ఏం చేశాడు క్రీస్తు? నడువు వంగిపోయిన స్త్రీని ఏం చేశాడు? లేవనెత్తాడు సంగమా. 18 సంవత్సరాలు. మనకు తెలుసు కదా, మత్తయి సువార్తలు ఉంటే మాటలు. 18 సంవత్సరాల నుంచి బాధపడుతున్న ఆ స్త్రీని ఏం చేశాడు? చక్కగా నిలబెట్టాడండి. ఆ మాటల 18 సంవత్సరాలు రా ఉంగిపోయి ఉండడం అంటే చిన్న మాటలండి. ఆమెను నిలబెట్టాడే. ఈరోజు సమస్యలో పడిపోతున్న మనం నిలబెడతాడు. ఎదురు చూడండి, నిరీక్షించండి, ప్రార్థించండి. నీ ప్రార్థన చేయడానికి అందించండి. నీ సమస్య అంతా కూడా చీకటిలోంచి వెలుగులోకి నడిపినట్టుగా తండ్రిని దీవిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. పడిపోయారండి క్రీస్తు యొక్క శిష్యులు, పడిపోయారు. ఎక్కడ పడిపోయారు? ఆయన చెప్పిన మాట విడిచిపెట్టి లోకంలో కలిసిపోయి భక్తిలో పడిపోయారు. ఆయన అప్పగించిన పని చేయలేక పడిపోయారు. విడిచిపెట్టాడా క్రీస్తు వారిని? విడిచిపెట్టాడా? 12 మంది శిష్యులను విడిచిపెట్టాడా? లేదే. మళ్ళా లేవనెత్తాడు. వాళ్ళని లేవనెత్తి ప్రపంచానికి 12 మూలలు ఉన్నాయి. దాన్నే ఎల్లలంటారు. 12 మూలలు, 12 మందిని 12 మూలలు పంపించాడు. సువార్త చాటింపజేశాడు. కనుకనే ఈరోజు నీ చేతిలో, నా చేతిలో ఈ పవిత్ర గ్రంథం ఉందంటే కారణం వాళ్ళే. ఈ బోధ మనం చెప్పుకున్నామంటే కారణం వాళ్ళే. ప్రసంగమా, జ్ఞాపకం చేసుకుందాం. పడిపోయారండి వాళ్ళంతా కూడా. క్రీస్తు చెప్పిన మాటను విడిచిపెట్టేశారు. చూపించిన మార్గాన్ని విడిచిపెట్టేశారు. చెప్పిన బోధ అంతా మర్చిపోయారు. వాళ్ళు మరలా లోపల కలిసిపోయారు. కానీ క్రీస్తు వారిని విడిచిపెట్టలే. చూడండి ఆ వాక్యాన్ని. యోహాను సువార్త 21:3 మాట మనకు కనిపిస్తుంది. యోహాను సువార్త 21:3 అంటాడు కదా, పేతురు అన్న మాటలు అంటాడు. పేతురు మాట్లాడుతున్నాడు అక్కడ, నేను చేపలు పట్టబోతున్నాను, వచ్చేవారు నా వెనకాల వచ్చేయండి. ఎందుకంటే మనల్ని పోషించేవాడు, మనకు బోధించేవాడు ఇక మన మధ్య లేడు కనుక మనకు జీవనోపాధి లేదు, మనకు డబ్బులు లేవు, ఆహారం లేదు కనుక మళ్ళీ మనం యథాస్థితి కలిగిన మన పాత జీవితంలోకి వెళ్ళిపోదాము రండి అన్నాడు. ఎప్పుడైతే ఆ పేతురు ఆ మాట అన్నాడో మిగిలిన వారందరూ కూడా ఆయన వెనకాల వెళ్ళిపోయారు, వలలు పట్టుకొని. హల్లెలూయా. వాళ్ళ పనేంటి? చేపలు పట్టుకున్న జాలర్లు. వెళ్ళిపోయే రాత్రి అంతా చేశారే కానీ వారికి ఒక్క చేప కూడా దొరకలేదు. కారణం ఏంటి తెలుసా? తండ్రి చెప్పిన పని, తండ్రి అప్పగించిన పని నువ్వు చేయకపోతే నీ కడుపు మార్చేస్తాడు. జాగ్రత్త. హల్లెలూయా. నిన్ను ఆకలి దెబ్బతో పెడతాడు. నీకు బుద్ధి వచ్చే వరకు కూడా నిన్ను హింసిస్తూనే ఉంటాడు. అదే జరిగింది 12 మంది శిష్యుల్లో. వెళ్ళిపోయారు గబగబా. ఆ వలలన్నీ పట్టుకొని వెళ్ళిపోయారు వాళ్ళు. మాకేంటిలే, ఆయన వెళ్ళిపోయారు. మా వేట తెలుసు, మా బోట్లు ఉన్నాయి, మా వలలు ఉన్నాయి, మేము ఎలాగైనా బ్రతికేస్తామని వెళ్ళిపోయారు. కానీ ఏమీ జరగలేదు అక్కడ. అప్పుడు మళ్ళీ క్రీస్తు వచ్చాడు. ఎలా వచ్చాడు? మహిమ శరీరంతో వచ్చి ఏం చెప్పాడు? పిల్లలారా, తినడానికి మీ దగ్గర ఏమైనా ఆహారం ఉందా అంటే ఆయన అడిగింది ఒకటి, మీరు చెప్పింది ఒకటి. పిల్లలారా, తినడానికి మీ దగ్గర ఏమైనా ఆహారం ఉందంటే ఎందుకంటే ఏ ఉద్దేశంతో అడిగంటే ఆయన అప్పగించిన పని వాక్య విషయాన్ని అడిగాడు. జీవాహారం కోసం, వీళ్ళు శరీర ఆహారం కోసం చెప్పారు. అయ్యా వాళ్ళ దగ్గర ఏమీ లేదు, రాత్రి అంతా కష్టపడ్డాం కానీ ఒక చేప పెరుగు కూడా మాకు దొరకలేదు, దాన్ని వండుకొని తిందామంటే ఏమీ లేదు, మాకు ఆకలి చేస్తుందయ్యా అన్నారు. అప్పుడు ఆయన ఏం చేశాడు? 15వ వచనంలో చూసుకుంటే
వారు భోజనం చేసిన తర్వాత అప్పుడు సీమోను పేతురు, నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా అడిగాడు క్రీస్తు పేతురుని. ఎందుకంటే నీకు అప్పగించిన పని ఏంటి? ఓ క్రైస్తవుడు ఈరోజు నువ్వు చేసిన పని ఏంటి? ముందు ఆ పని చేయండి. అందులోంచి పడిపోవద్దు. ఈరోజు మనకి ఇరుకు ఇబ్బందులు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, వేదనలు ఉన్నాయి, శోధనలు ఉన్నాయి, ఏదేదేదేదేదో ఉన్నాయి. ఓకే, కానీ అదంతా ఒక ఎత్తు, తండ్రి పని ఒక ఎత్తు. తండ్రి పని చిన్నది చేసినా పెద్దది చేసినా సంతోషంగా చేయండి. అందుకే భక్తుడు పౌలు గారు అంటాడు, మనుషులకు చేసినట్లు కాక నీ తండ్రి అన్న క్రీస్తుకు చేసినట్లే సేవ చేయండి అంటాడు ఆయన రాసిన సువార్తలో, పత్రికల్లో. మనుషులకు చేసినట్లు కాక క్రీస్తుకు చేసినట్లే మీరు సువార్త చేయండి అన్నాడు. ప్రసంగమా, మనం మనుషు కోసం చేయవద్దు. క్రీస్తు మనల్ని రక్షిస్తాడు, ఉద్ధరిస్తాడు, మన కార్యాలు జరిగిస్తాడు, మనకు అండగా ఉంటాడని సంతోషంతో ఆ కొద్ది పని చేయండి, చిన్న పని చేయండి చాలు. దేవుడు బహుగా నిన్ను ఆశీర్వదిస్తాడు. ఒక చిన్న విత్తనం ఎలాగైతే ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి మహావృక్షం అవుతుందో, అలాగే మనం చేసిన చిన్న పని నీ నీ జీవితాన్ని నిలబడుతుంది, నీ కుటుంబాన్ని నిలబడుతుంది, నీ పిల్లలకు ఆశీర్వాదకరంగా మారుస్తుంది. హల్లెలూయా. పడిపోయేవాడిని కుంగిపోవద్దు ప్రియ సహోదరుడా. ఇంతే కదా నా బ్రతుకు అనుకోవద్దు. నీకు ఒక మంచి దినాన్ని ఇస్తున్నాడు తండ్రి. ఆయన పని చేస్తే మంచి దినాన్ని ఇస్తున్నాడు, మంచి కాలాన్ని ఇస్తున్నాడు. ఆ కాలం ఏమిటో ఆయనకే తెలుసు, అది ఎప్పుడో ఆయనకే తెలుసు. కావున ప్రతి ఒక్కరు కూడా కృంగిపోయాం ఈరోజు, నిజమే. బాధలు ఉన్నాం, నిజమే. అనాలోచనలు ఉన్నాం, నిజమే. ఆపదలు ఉన్నాం, నిజమే. కానీ మనం తెలుసుకుంటే తండ్రి మన వెంట పడిపోయినట్టుగా కాకుండా, కృంగిపోయినట్టుగా కాకుండా ఒక దినాన్ని నిన్ను నిటారుగా నిలబెట్టి మహా ఆశీర్వాదంతో బహుగా ఆశీర్వదించి బహుగా ఫలించే వారిని చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. దయగలనైనా కృపగల తండ్రి, నీకు స్తోత్రములు. ఉదయకాల సమయంలో తండ్రి వాక్యం మీద వచ్చి మాతో మాట్లాడేందుకు స్తోత్రం చెల్లిస్తాం. ఘనత మహిమ ప్రభావం మీరు పొందుకుని ఆయన అయ్యా, మీరు అక్కడ ఆలస్యమైతే తండ్రి చేసే మరొక సమయం గడి మాకు దయచేసినందుకు స్తోత్రం చెల్లిస్తాం. ఘనత మహిమ ప్రభావం మీరు పొందుకొని ఇచ్చిన వాగ్దానం ప్రకారం తండ్రి నిజమైన మేము అన్ని విషయాలు కూడా ఓడిపోయాం, పడిపోయాం, కుణుకుపోయాం. అయ్యా ఇదిగో తండ్రి చూసిన దేవుడు తండ్రి నీవే, తండ్రి మమ్మల్ని కాపాడే తండ్రి నీవే కనుక ఇదిగో తండ్రి మళ్ళా మా దగ్గరకు వచ్చి మాతో మాట్లాడి అయ్యా కృంగిపోయిన మమ్మల్ని నిలబెట్టిన విధానం పట్ల స్తోత్రం. ఈ వాక్యాన్ని విడల్లో పరివర్తన కలిగించండి, మారు మనసు కలిగించండి. ఇదిగో తండ్రి నాన్న, వారిలో తండ్రి బలహీనత తొలగించి, శరీర బలహీనత, ఆత్మ బలహీనత తొలగించి నీ పనిలో పాలుబంతులు పంచుకొని తండ్రి నేను ఆనందపరిచి తండ్రి వారు సుఖపడే భాగ్యం కలిగజేసి మహిమ పొందుకోమని అయ్యా నన్ను వాడుకున్న విధానం పట్ల స్తోత్రం చెల్లిస్తూ అయ్యా నీ రాకడ ఆలస్యమైతే మనకు సమయం కలిగి నాకు అందరికీ దయచేస్తాను. ఈ వాట్సాప్ నన్ను గ్రూప్ ద్వారా తండ్రి, ఈ యొక్క యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే వాక్యాన్ని వింటున్నారో వారందరూ కూడా ఫలింపజేసి అభివృద్ధి పొంది విశ్రామం చేయమని మా ప్రియ రక్షకులారా క్రీస్తునామములో ప్రార్థన సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరూ కూడా వందనాలు. తల్లి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.